నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు కంప్లీట్ అవుతా ఉంది. సో విద్యార్థికి సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక రకాలైన విమర్శలు ఉన్నాయి. ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే గ్రూప్ 1 కావచ్చు, అదేవిధంగా డిఎస్సి కావచ్చు, పోస్ట్ పోన్ విషయంలో విద్యార్థులు ఒక మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమాలతో ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. సో ఈరోజు జీవో నెంబర్ 29 సంబంధించి కోర్టులో రేపు హీరింగ్ ఉంది. దానికి సంబంధించి ఈరోజు గ్రూప్స్కి సంబంధించిన విద్యార్థులంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. సో మన ముందు ఇంద్ర ఉన్నారు, ఇంద్రతో మాట్లాడదాం. నిజంగా అసలు మరి జీవో నెంబర్ 29 రేపు హీరింగ్ ఉంది కాబట్టి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సన్న ఇంద్ర, ఎలా ఉన్నావు? నమస్తే అన్న, బాగానే ఉన్నాము. సో ఏంటి మరి జీవో నెంబర్ 29 గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే రేపు కోర్టు హీరింగ్ ఉంది. సో మరి ఏంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఏంటి కారణం? రేపు జీవో 29 అనేది డివిజనల్ బెంచ్లో ఫైనల్ హియరింగ్ ఉంది. మాకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గత 5 నెలల పోరాటం చేస్తున్నాము. మీకు తెలిసే ఉంటుంది ఎంత కష్టపడుతున్నాం అంటే మేము చాలా. అంటే ప్రతిపక్షాలు దీంట్లో కుట్రలు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఉంది, వేరే వాళ్ళు వేరే కుట్రలు ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో ఎవరి కుట్ర లేదండి. మేము 5 నెలలు కష్టపడి ఇలా డివిజనల్ బెంచ్కి మాకు ఫైనల్ హియరింగ్ రాబోతుంది. కాబట్టి ఒకే మాట చెప్తున్నాం గవర్నమెంట్ కూడా ఒకే మాట చెప్తున్నాం. మీరు దయచేసి అణచబడిన వర్గాలకు అణగారిన వర్గాలకు న్యాయం చేకూరే విధంగా జీవో 29 సమర్థించండి. లేకపోతే రేపు ఇది గనక మాకు రద్దయ్యే అవకాశాలు ఉంటే త్వరలో విద్యార్థులందరూ కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాము. ఎందుకంటే పాదయాత్రకు రాష్ట్రం మొత్తం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఎందుకంటే ఇది మేము ఒక్క రోజులు చేసుకున్న ప్రయత్నం కాదు. ఎందుకంటే ఎన్నో విధాలుగా మమ్మల్ని వాళ్ళు అంటే కేసులు ఇరికించడం కానీ, మా మీద చులకనగా మాట్లాడడం కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టించడం కానీ జరుగుతుంది. కాబట్టి మేము ఒకే చెప్తున్నాం, జీవో 29 అనేది ఎవరు తీసుకురమ్మని చెప్పారు? ఏమైనా ఉద్యమాలు చేశారా? ఏమైనా రోడ్లు ఎక్కారా? కనీసం 10,000 మంది పిల్లలు గ్రూప్ 1 ఎగ్జామ్ వద్దని మొర్రోని పెట్టుకుంటే కనీసం మీరు కనికరించకుండా అగ్ర కులాల వారికే నేను ఎగ్జామ్ పెట్టుకుంటా, అగ్ర కులాల వారికే నేను పోస్టులు ఇచ్చుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అహంకారంతో ఎగ్జామ్ పెట్టారు కదా. ఎందుకు పెట్టారు అంటే మీ ఆ పోస్టులను అమ్ముకున్నారు కాబట్టి మీరు ఎగ్జామ్ పెట్టారు. నేను రిజల్ట్ ఇచ్చేస్తున్నా అంటున్నాను. ఎందుకు రిజల్ట్ ఇచ్చేస్తారు మీరు? 20 రోజులు పేపర్ ఇద్దరం అయిపోయిందా? టీజీపీఎస్సీ కౌంటర్ ఫైల్ దాకా చేయడానికి 3 నెలలు టైం పడుతుందని చెప్పిన వాళ్ళు ఇలా 20 రోజులు పేపర్ మీరు దిద్దిచ్చి ఇస్తున్నారంటే దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వం పెట్టే ఎగ్జామ్స్ మీద కానీ మాకు నమ్మకాలు లేవు. కాబట్టి మేము రేపు డిసెంబర్లో ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాము. ఎందుకంటే గత రాజకీయ నాయకులు కోర్టులో మీకు చుక్క ఎదురైతే పాదయాత్ర శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఒక పక్క రాహుల్ గాంధీ మేము రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నామని చెప్పేసి ఇలా రాజ్యాంగాన్ని బుక్కులు పట్టుకుని తిరుగుతున్నారు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తున్నారు. ఎందుకు అంటే జీవో 29 వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బల్మూరి వెంకట్ గారిని, రియాజ్ గారిని కానీ, బట్టి విక్రమార్క గారిని పెద్ద నాయకులు అందరినీ గెలిచాం కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ వీళ్ళకి అధికారం కల్పించిందే మేము, వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చిందే మేము. మా ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాం, వీళ్ళ ఉద్యోగాలు ఎందుకు ఇక్కడ ఉండాలి? కాబట్టి మేము ఒకే ఒక మాట చెప్తున్నాం వాళ్ళకి, దయచేసి మీరు ఎంత కాదనుకున్నా ఈ 4 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉంటారు. సో మీరు ఉద్యమాలు చేసి వాళ్ళ మీద ఏదో వాళ్ళు ఓడించే ప్రయత్నం చేయకుండా ఏ విషయంలో కానీ బట్ అటు నుంచి సానుకూలమైన స్పందన వచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మీరు ఎందుకు చేయట్లేము? చాలా సార్లు చేసాము. బట్టి విక్రమార్క గారిని కలిసినాము, మళ్ళీ ఉత్తమ్ కుమార్ని కలిసినాము. సో ఏమన్నారు వాళ్ళకి? ఎంతమంది కలిసారు కదా? ఒక మాట అన్నారు, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఆగదు. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఎందుకు ఆగదండి? మీ చేతిలో పని. మేము కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తే మా మాట మీరు వినకుండా మీరు ఎగ్జామ్ పెట్టకుండా పోతున్నారు. 10,000 మంది విద్యార్థులు రోడ్డుపై అరుస్తుంటే ఇవాళ మీరు కనికరించిన ఎగ్జామ్ పెట్టారు. వాళ్ళని గెలిపించమని మిమ్మల్ని ఎవరైనా అడిగారు కదా. మేమే కదా బస్ యాత్ర చేసింది, నేనే కన్వీనర్ దానికి. 104 నియోజకవర్గాలు తిరిగాను నేను. 104 నియోజకవర్గాలు తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే మమ్మల్ని పాతాళం తొక్కే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇవాళ ఇది కాకైనా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మా విద్యార్థులు నిలబెట్టబోతున్నాం. అక్కడ మేము పోటీ చేయబోతున్నాం రేపు పోటీ చేయబోతున్నాం. ఏవైతే ఇప్పుడు మేము ఎట్లా మాకు ఉద్యోగాలు రావట్లేవు, మాకు ఆ ఉద్యోగాలను వస్తాయి కదా, ఊళ్ళో నిలబెడతాం, సర్పంచ్లు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం. ఈ పార్టీ తరపు నుంచి కాదు,
సర్పంచ్ ఎలక్షన్ అనేది అది పార్టీ రైతు ఇండిపెండెంట్ కాబట్టి మాకు అక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కాబట్టి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో అదే విధంగా రేపు ఎమ్మెల్యే ఎంతమంది పోటీ చేయబోతున్నారు? అందరూ అందరూ అన్ని నియోజకవర్గాల్లో మా పిల్లలతో చెప్పి అన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి యూనివర్సిటీ పెట్టుకుని వాట్సాప్ యూనివర్సిటీ టెలిగ్రామ్ యూనివర్సిటీ పెట్టుకుని ఇలా కాంగ్రెస్ పార్టీని కట్టబెడితే కనీసం ఆకలి వాళ్ళు కనికరించలేదు కాబట్టి మేము ఒకటే మాట్లాడుతున్నాం. మా స్టూడెంట్స్ అయితే ఎవరు ఉన్నారో విద్యార్థులందరూ ఒక చెప్తున్నాం, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిలబడండి, మీరే నాయకులు. రెస్పాన్స్ అందరూ ఓకే అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం న్యాయం చేయలేదు కదా విద్యార్థులకు. మీరు విజయోత్సవ సభ జరుపుకుంటాం అంటున్నారు కదా, మీరు అశోక్ నగర్కి వచ్చి జరుపుకోండి. అంటే రేపు హీరింగ్ దాన్ని బట్టి రేపు రేపు హియరింగ్ మాకు అనుకూలంగా వస్తే ఓకే, దాని గురించి మేము చదువుకుంటాం, మా కార్యకలాపాలు కొనసాగిస్తాం. మాకు అనుకూలంగా రాకపోతే మాది మాత్రం వేరే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహారం కదా, అది అనుకూలంగా రావచ్చు రాకపోవచ్చు. కోర్టు వ్యవహారం అంటే గత కోర్టులే చెప్తున్నాయి కదా, గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే చెప్తున్నాయి ఇది తీరని అన్యాయము, ఎస్టీ ఎస్సీ వాళ్ళకు ఓపెన్లో తీసుకోవాలి, వాళ్ళకి కేటాయించబడ్డ రిజర్వేషన్లో కాకుండా ఓపెన్లో కూడా తీసుకోవాలని వాళ్ళే చెప్పుంటారు. అంతకుముందే ఈ జడ్జి గారు ఒక కేసులో కూడా ఇది అన్యాయం జరుగుతుందని చెప్పారు కాబట్టి వాళ్ళే వాళ్ళ తీర్పులను మళ్ళీ ఇది చేయరు కదా. కాబట్టి ఒక హైకోర్టు అయినా కూడా రేపు ఇవ్వబోయే తీర్పుని మాకు అనుకూలంగా ఉంటే మంచిది, లేకపోతే ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసింది ఈ విషయం. GO20 అనేది రాహుల్ గాంధీ కూడా అడుగుతున్నారు, ఏంది GO20 గురించి రేవంత్ రెడ్డి గారు అడిగితే, లేదయ్య గారు మేము అంతా ఇగో బీసీ వాళ్ళకి ఇట్లా ఇచ్చాం అని చెప్పేసి పెద్ద పీడిఎఫ్ పెట్టారు. అరే బాబు, అసలు బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువలే వస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ మంది వస్తారు. ఎస్టీ ఎస్సీ వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వాళ్ళు తక్కువ వచ్చారు. కాబట్టి మీరు ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలకి చాలా తీరు అన్యాయం చేశారు. సో మరి మీ కార్యాచరణ ఇలాగ ఉండబోతుంది, పలానా ఒకవేళ మాకు అనుకూలంగా రాకపోతే మేము ముందుకెళ్ళిపోతాం, పోటీ చేయబోతాం అంటున్నారు. సో మరి గవర్నమెంట్ నుంచి సానుకూల స్పందన వస్తుందని మీరు ఆశిస్తున్నాం. ఎందుకంటే మేమేదో రేవంత్ రెడ్డి కుర్చీ కూలగొట్టాలను, లేకపోతే వాళ్ళ కూలగొట్టాలను, వీళ్ళ కుర్చీ కూలగొట్టాలని మాకు లేదు కదా. నిజంగా మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము గత 5 నెలల నుంచి పోరాడుతున్నాం. మీరు కనుక మాకు న్యాయం జరిపే విధంగా ఉంటే మేము మీతో చర్చలు రావడం కూడా సిద్ధంగా ఉన్నాం కదా. మీరు కనీసం మహారాష్ట్రలో మీకు టైం ఉంటుంది, ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి టైం ఉంటుంది, కనీసం మా దగ్గర రావడానికి టైం ఉంటుందా మీకు? ఎంత దూరం ఉందండి సెక్రటరియట్ నుంచి అశోక్ నగర్? మా అంటే 5 నిమిషాలు పాదయాత్ర చేసుకుంటూ రావచ్చు రేవంత్ రెడ్డి రావాలనుకుంటే. మీరు రాలేదు కదా, మేమే వచ్చినాం కదా. గ్రూప్ 1 మూవ్మెంట్ మేము అక్కడికి వచ్చి అక్కడ సెక్రటరీ దగ్గర ఉంటే మా మీద పోలీసులు కేసులు బనాయించి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. మీ దగ్గరకు వచ్చినా కూడా మిమ్మల్ని పట్టించుకోరు, మేము మీ దగ్గరకు వస్తాం కూడా పట్టించుకోరు. ఇంకేంది మీతో మాట్లాడేది? చర్చలు అవసరం లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే రిజర్వేషన్ అంటారు, ఆ రిజర్వేషన్ మీరు తీసేస్తున్నారు. ఇలా అమ్మలక్కలు మాట్లాడుకుంటున్నారు, అరే మన పిల్లల ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసేస్తున్నారు అంటే వీళ్ళకి ఓటేసి ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటారు ఇలా ఊళ్ళో. ఇలా ఏ విషయంలో సరే, అసలు విద్యా వ్యవస్థలైనా సరే, హైడ్రా విషయంలో సరే, ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకాలు లేవు వీళ్ళకు. రేపు జరగబోయే జమిలీ ఎలక్షన్ కూడా వస్తున్నాయని చెప్తున్నాను మోడీ గారు. అలా వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది మేము. ఎందుకంటే వీళ్ళని ఉద్యోగాలు కూడా కొట్టి మేము ఉద్యోగాల్లో కూర్చుంటాం. ఏ ఉద్యోగాలు అంటే రాజకీయ ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూర్చుంటాం. సో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకుని మీరు ముందుకెళ్తా ఉన్నారు. సో మరి బీఆర్ఎస్ మీ చేత ఆడిస్తున్న దొంగ నాటకం కింద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. మరి అంత ముందు మాతో బస్ యాత్రలు చేయించారు, ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టించారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు కదా. ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళు కొట్లాడడానికే. వాళ్ళు మాకు సాయం చేశారు. అంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, మేము వెనకబడిన పిల్లలం కాబట్టి మా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు సాయం చేశారు. మీరు కూడా రేపు మొన్న మీ ప్రభుత్వం రాకముందు కోర్టులో కేసు వేసారు కదా, మీరు ఇచ్చిన డబ్బులతో కేసు వేసారు కదా, అప్పుడు వాళ్ళు కూడా అట్లే అనొచ్చా? కాబట్టి ఇది ప్రతిపక్షాలు ఉన్నా కూడా మాకు సాయం చేస్తున్నారు. మాకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇస్తా అని చెప్పారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తా, అందరూ వస్తున్నారు. కుల సంఘాలు కూడా వస్తున్నాయి. అలా అని చెప్పేసి ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళు వస్తారు. కానీ దీని వెనకాల ప్రతిపక్షం కుట్ర ఉంది. మీరు కూడా చాలా కుట్రలు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. అయ్యని చెప్తే మీ చిట్టా చెప్తే మీరంతా పదవులు ఊడిపోతాయి మీ. ఓకే. సో లగచర్ల విషయంలో కూడా జరిగింది. లగాచర్ల విషయంలో కూడా ఇలా ఎస్టీ ఎస్సీల మీదనే మీరు కేసులు బనాయిస్తున్నారు. నేను కూడా ఎస్టీ అబ్బాయిని, నా పేరు ఇంద్రానాయక్. మా మీద మీరు అంత కర్కశంగా వ్యవహరించడానికి కారణం ఇప్పుడు తెలియదు. మీ అల్లుడికి ఏదైనా జాబ్ కావాలంటే ఏదైనా మంత్రి పదవిలో కూర్చోబెట్టండి, లేదా పార్లమెంట్ ఎంపీగా కూర్చోబెట్టండి. అయిపోయింది. మీరు సంపాదించుకుంటారు, మీ పిల్లలు సంపాదించుకుంటారు, అందరు సంపాదించుకోవడానికి మీరు తీసుకుంటారు. కానీ మేము మాట్లాడితే మాత్రం మా మీద కేసులు బనాయించారు. మా దగ్గరకు వచ్చి ఎవరు అసలు అంటే మా ఎస్టీ దాంట్లో ఒకరికి న్యాయం చేద్దామని కూడా ముందుకు ఎవరు రావట్లేదు. జాటత్ హుస్సేన్ నాయక్ ఉన్నారు, మానవ హక్కుల కమిషన్ చైర్మన్. ఆయన మొన్న వచ్చి మాట్లాడుతున్నాడు. మీ గవర్నమెంటే కదా, మాట్లాడొచ్చు కదా. ఏం లేదండి. సో మీ సామాజిక వర్గం మీకు న్యాయం చేయట్లేదు, ఎవరు చేయరు. ఎవరికైనా ఎస్సీ ఎస్టీలో అన్యాయం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీలో నాయకులు లేరా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా? మంత్రి పదవి వెళ్ళేది ఇప్పుడు దాకా ఎస్టీలలో.
మా బాలనాయక్ ఎంపీ వాళ్ళు మంత్రి అవుతాడు చెప్తున్నారు, ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు. రెడ్లకు మాత్రం 4 పదవులు కావాలి కంపల్సరీ, రెడ్డి అధికారం కాబట్టి. కానీ ఎస్టీఎస్సీలకు మాత్రం అధికారం ఇవ్వద్దు. ఇట్లుంది వాళ్ళ రాజ్యం అనేది. ఓకే, సో త్వరలో అయితే మీ నిరసన గట్టిగా ఉండబోతుంది. చాలా గట్టిగా ఉండబోతుంది. ప్రతిపక్షం మేమే కాంగ్రెస్ పార్టీకి. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, వాళ్ళు మాకు సాయం చేస్తారేమో. వాళ్ళు ప్రతిపక్షం మేమే వాళ్ళకి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్న వ్యక్తులు అంటే ఇక అశ్వనగర్ విద్యార్థులనే వస్తుంది ఆయనకు. కులగణన మీద మీ అభిప్రాయం ఏంటి? కులగణన చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఎందుకంటే కులగణన చేయాలి, ఎందుకంటే ఎంత కులగణన చేయాలి, కానీ ఆధార్ కార్డు అడగడం, ఫ్రిడ్జ్లు ఉన్నాయా మీ ఇంట్లో, ఏసీలు ఉన్నాయా, మీరు కొనిపిస్తారా? లేకపోతే మీరు కొనిపిస్తారా? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? కులగణలో ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, అది తీసుకోవాలి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయా, మీ ఇంట్లో కోళ్ళు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, నువ్వు ఇస్తావా? లేకపోతే అవి ఉన్నాయా లేవో అడుగుతున్నారు, నాకు తెలియదు. కానీ అడుగుతున్నారు, సామాజిక మాధ్యమాలు కనబడుతున్నాయి కదా. కానీ మామూలుగా అయితే సాలరీ డీటెయిల్స్ అడుగుతున్నారు, సాలరీ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఆధార్ కార్డు అడుగుతున్నారు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అడుగుతున్నారు, వాళ్ళ సాలరీ ఎంత అడుగుతున్నారు. నేను చూసిన కొన్ని అంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా చూసాను, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని అడుగుతున్నారు. ఎన్ని ఎకరాల పొలాన్ని మీకు ఎందుకండి? ఎందుకంటే 4 ఎకరాలు మీరు ఇస్తారా? లేకపోతే ఎన్ని ఈ కులగణన పేరుతో ఇలా చేస్తున్నారు కదా, ఏంటి దాని ఉద్దేశం ఏంటి? కులగణన చేస్తే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది దూరంగా పోతాయి. ఇప్పుడు వీళ్ళకి పోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి ఓడిపోతారు. అంటే ఎంత మంది ఉన్నారు, ఎందుకు దూరంగా వెళ్తారు అనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు దూరంగా ఎందుకు వెళ్తాయి? కులగణన చేస్తే ఏ బేసిస్ మీద వెళ్తాయి? అంటే కులగణన చేస్తే ఇప్పుడు కులగణన చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయినా ఎమ్మెల్సీ దూరంగా పెట్టుకుంటారు. ఎందుకని చెప్తానంటే వీళ్ళు ఇప్పుడు పోతే గెలిచే పరిస్థితి లేదు ఊళ్ళలో. అది ఓకే, అంటే దీంట్లో ఏమైనా మతలబు ఉందా? కులాల వారీగా విడగొట్టి దాంట్లో ఏమన్నా అంటే ఎలా ఏమైనా చేశారు? మా మధ్యనే కులాల మధ్య కుంపటి పెట్టేసి ఈ రిజర్వేషన్ తీసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పుడు మీరు నేను ఎస్టీ, నేను క్వాలిఫై కాలేదు, మా వాడు ఇంకోటి క్వాలిఫై అయ్యాడు, మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి ఏం చేస్తారంటే ఈ రిజర్వేషన్ తీసేయని చెప్పి వీళ్ళే చావు కబుర్చి చల్లగా చెప్తారు మాట. కాబట్టి ఇది గొడవ పెట్టుకోవడం తప్ప. ఇప్పుడు ఇంతమంది ఊళ్ళలో ఉన్నారు కదా, చాలా మంది ఊళ్ళలో ఉన్నారు. ఇప్పుడు ఇంత ముందు నాకు మా పక్క ఇంటి అయినా ఏ క్యాస్ట్ తెలియదు. ఇప్పుడు క్యాస్ట్ తీసుకొచ్చేది అంటే అరే వాడు మావాడు కాదు కదా, వీడు వాడోడు కదా అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చేసి రేపు పంచాయతీ కుల పంచాయతీ పెట్టించుకోవడానికి ఊళ్ళలో. ఇప్పుడు బీసీవాడు ఎక్కువ ఉంటాడు ఊళ్ళలో, వాడు ఎక్కువ ఉంటాడు, ఎస్సీవాడు తక్కువ ఉంటాడు. మరి వాళ్ళిద్దరు గొడవ పడుకుంటే బీసీలు గెలుస్తారు, ఎస్సీలు ఓడిపోతారు. ఈ కుల పంచాయతీ పెట్టినట్టే కదా వీళ్ళు. అంటే అన్నదమ్ముల మధ్య వీళ్ళు చిచ్చు పెట్టిర్రు. ఏం లేదు, ఏం పని పాట లేక కాంగ్రెస్ పార్టీ కులగానే తీసుకొచ్చింది. వీళ్ళు కొనుగోలు తీసుకురాకపోతే వీళ్ళు రేపు జరగబోయే ఎలక్షన్ గెలవరు. కాబట్టి వీళ్ళు గెలిచినా కూడా అసలు గెలవరు వీళ్ళు. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే రైతు బంధు వేయట్లేదు, హైడ్రా విషయంలో కానీ, స్టూడెంట్ల విషయంలో కానీ, రైతు కళ్యాణ్ షాది ముబారక్ ఎక్కడ పోయిందో, తులం బంగారం. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే మా మామయ్య గారు అడుగుతున్నారు, మీకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డావు కదరా, నీకు తులం బంగారం ఇస్తారా, నా పిల్లని ఇస్తా అంటే అది కూడా లేదు ఇప్పుడు దాకా. నమ్మకం లేదు వీళ్ళ. కాంగ్రెస్ అంటేనే నమ్మకం అన్నారు కదా అప్పుడు అన్నాం. ఎందుకంటే మాకు ఆల్టర్నేట్ లేదు. అప్పుడు ఆల్టర్నేట్ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని పిలిపించి మేము మాట్లాడాం. ఇక్కడ ఇట్లా సమస్యలు ఉన్నాయి, మీరు తీర్చాలని చెప్తే ఆయన మాకు హామీ ఇచ్చి అయిపోయానని. ఇక దొంగ హామీలు ఇస్తాను మాకేం తెలుసు. ఆయన దొంగ హామీలు ఇచ్చి ఆయన అధికారం కోసం ఏమైనా చేస్తాడు మాకేం తెలుసు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఆయనే బెటర్ అనిపిస్తుంది. ఇక మళ్ళీ బాపే రావాలనుకుంటారు ఊళ్ళో పోతే. మా నాన్న అంటుండ్రు నాకు ఫోన్ చేసి, ఎందుకురా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడని చెప్పేసి. ఆ బాపే రావాలనుకుంటారు చాలా మంది. మీరు ఇక్కడ కాదు, అశోక్ నగర్ అయినా మీరు పల్లెల్లో ఉన్నా తెలుసుకోండి. అంతో కొంత కేసీఆర్ అయినా బాబు ఈడు అసలు శారీస్ లెక్క తయారైపోయిందని చెప్పేసి ఊళ్ళో మాట్లాడుకుంటారు. వీడు ఏ అమ్మలక్కలైనా ఇదే మాట్లాడుతారు. ఆ రైతు బంధు వచ్చేది, పిల్లలకు పంపించే వాళ్ళము, ఆ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక 5,000 10,000 ఇస్తే వాడు 2-3 నెలలు చదువుకుంటాడు అక్కడ. ఆ 2-3 నెలలు ఆ డబ్బులు 2-3 నెలలు బాగా అయిపోయేది వాళ్ళకు. ఇప్పుడు ఆ 5,000 10,000 ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ హైడ్రా అని చెప్పుకుంటూ ఎన్ని దొంగ నాటకాలు చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదు. ఆయన 2018-19 వచ్చింది. మా తాతల కానీ మేము కాంగ్రెస్ పార్టీ. మా ఊళ్ళో పోయి అడగండి, నేను పక్కా కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే నేను స్టడీ హాల్లో కూర్చున్నా కూడా ఇటు 4 కాంగ్రెస్ పార్టీని, ఇక కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ పెట్టుకుంటా. అలాంటిది మేమే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటేదని చెప్తున్నాం. కాబట్టి ఆలోచించండి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా G20 మీద ఆలోచించండి, ఒక కమిటీ పెట్టండి, నిర్ణయం తీసుకోండి. అనవసరంగా మా జోలికి రావద్దని కోరుకుంటున్నాము.